హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలా రోజుల తర్వాత అయితే వీడియో చేస్తున్నాను. ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్ అయితే ఉంది. నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ప్రివ్యూని అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఈ మ్యూట్లో పెట్టడానికి గల కారణం కాపీరైట్ వల్ల అయితే మ్యూట్లో పెట్టాను ఫ్రెండ్స్. మనమైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయాలి. నేను ఇచ్చిన బీట్ మార్క్ ఉంటాయిగా వాటిని అయితే క్లిక్ చేసుకొని అయితే మీరైతే బీట్ మార్క్ని అయితే ఒక్కసారి క్లిక్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనకైతే మొత్తం ఖాళీగా అయితే కనిపిస్తుంది. మనమైతే ఏం చేయాలంటే మీకు నచ్చిన హీరోస్ లేదా మీ ఫొటోస్ని అయితే ఎంచుకోండి. దాన్ని అయితే క్లిక్ చేసుకుని అయితే ఫుల్ కంపోజిషన్ ఏరియా అయితే చేసుకోవాలి. దాన్ని మనం ఎక్కడ దాకా అంటే ఫోర్ సెకండ్స్ 17 సెకండ్స్ దాకా అయితే మనం జరుపుకోవాలి. దాని తర్వాత ఒక ఫోటోని అయితే గ్యాప్ పెట్టాలి. అక్కడ నుంచి అయితే మన ఫొటోస్ అయితే ఎన్ని కావాలంటే ఒక 7 ఫొటోస్ అయితే కావాలి. మనం అన్ని ఫొటోస్ని అయితే మంచిగా మీకు నచ్చిన అడ్జస్ట్మెంట్ అయితే చేసుకొని నాకు బీట్ మార్క్ ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా అయితే ఆ ఫోటోని అయితే మంచిగా క్లిక్ చేసుకొని అయితే పెట్టాలి. తర్వాత ఇంకో ఫోటో అలా మీకు నచ్చిన అన్ని ఫొటోస్ అయితే లాస్ట్ వరకు అయితే మనం అయితే పెట్టాలి. పెడితేనే అయితేనే మన ఫొటోస్ ఈ ఫొటోస్ నేను తీసుకున్న ఫొటోస్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. నేనైతే ఫొటోస్ అయితే పెడతాను. దాని తర్వాత అయితే దీన్ని అయితే మనకి ఎక్కడ దాకా కావాలో అక్కడ దాకా తీసుకుని దాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకో ఫోటో అలా అన్ని ఫొటోస్ని అయితే మనం ఎంచుకోవాలి. మనకు నచ్చిన మంచి ఫొటోస్ ఉంటాయి కదా వాటిని అయితే ఒక్కసారి అయితే క్లిక్ చేసుకొని అయితే మంచిగా అయితే ఒకసారి ఫోటోని క్లిక్ చేసుకొని దాన్ని అయితే మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని అయితే పెట్టాలి. పెడితేనే ఈ ఫోటో అయితే లుకింగ్ అయితే బాగా అయితే కనిపిస్తుంది. మన బీట్ మార్క్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా అయితే మనం ఆ ఫోటోని అయితే జరుపుకొని అయితే మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పైనుంచి అయితే 3 డాట్స్ని క్లిక్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే మంచిగా చేసుకుంటేనే మన వీడియో అయితే లుకింగ్ అయితే బాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఒక్కొక్క ఫోటోని క్లిక్ చేసుకొని మంచిగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితేనే మనం లాస్ట్ వరకు అయితే జరుపుకోవాలి. అలా జరుపుకుంటేనే మన వీడియో అయితే బాగా అయితే కనిపిస్తుంది. తర్వాత ప్రాసెస్ అయితే మనం సేక్ ఎఫెక్ట్ అయితే చేయాలి. దానికోసం అయితే నేను చెప్తాను. అయితే మనమైతే ఒకసారి అయితే బ్యాక్ వచ్చేసి సేక్ ఎఫెక్ట్లో అయితే వెళ్ళాలి. నేను ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఒకసారి క్లిక్ చేసుకుంటే తర్వాత అయితే దాన్ని ఫోటో అయితే కనిపిస్తుంది. దాన్ని అట్లే ఎఫెక్ట్లో వెళ్ళి అయితే కాపీ అయితే చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత అయితే మనమైతే బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత అయితే మనమైతే బీట్ మార్క్లు అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అయితే మనం ఫస్ట్ పిక్ ఉంటుంది కదా దాన్ని అయితే ఒకసారి క్లిక్ అయితే చేసుకొని ఎఫెక్ట్లో వెళ్ళి అయితే మనమైతే పేస్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ తర్వాత ఏం చేయాలంటే మనం ఫోటోని అయితే క్లిక్ చేసుకొని అయితే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లో అయితే వెళ్ళాలి. మనమైతే ఒకసారి ప్లస్ని ఫస్ట్లో స్టార్టింగ్లో ఒకసారి ఒక కీ లాస్ట్కి ఒకసారి కీ అయితే పెట్టాలి. కీ పెట్టేసిన తర్వాత అయితే మనమైతే ఫోటోని అయితే కొంచెం అటు జరపాలి. జరిపితేనే ఇది మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు అయితే మనకు లుకింగ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలాగైతే కనిపిస్తుంది. ఇలా పేస్ట్ చేసిన తర్వాత అయితే మనమైతే ఒకసారి అయితే బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత అయితే ఇంకోసారి సేక్ ఎఫెక్ట్లో అయితే మనమైతే క్లిక్ చేసుకుని లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అయితే మనకైతే ఇంకో ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. ఒక గ్రూప్ అయితే కనిపిస్తుంది. ఆ గ్రూప్ని అయితే ఒకసారి అయితే మనమైతే క్లిక్ చేసుకొని పైనుంచి అయితే కాపీ అయితే చేసుకోవాలి. కాపీ లేయర్ తీసుకున్న తర్వాత అయితే మనం ఇంకోసారి అయితే బ్యాక్ వచ్చేసి ఇంతకుముందు చేసిన బీట్ మార్కులు అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అయితే నేనైతే ఓపెన్ చేసి మనం ఇంతకుముందు ఒక ఫోటో తర్వాత ఒక గ్యాప్ ఇచ్చాం కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే ఒకసారి ఆ బీట్ మార్క్ దగ్గర వెళ్ళేసి అయితే మనమైతే ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత అయితే మనం ఒకసారి ఆ గ్రూప్ని అయితే ఒకసారి క్లిక్ చేసుకొని ఎడిట్ గ్రూప్లో అయితే మనం అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అయితే మనకు ఇలా అయితే ఒక ఫోటో కనిపిస్తుంది. మీకు నచ్చిన ఒక ఫోటోని అయితే కలర్స్ అండ్ ఫీల్డ్లో వెళ్ళేసి అయితే మీకు నచ్చిన ఒక ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏది మీకు నచ్చిన ఫోటో ఏదో ఒకటి మీకు నచ్చిన మంచి ఫోటో అయితే దాన్ని అయితే ప్లస్ యారో తీసి అలా ఫోర్ ఫొటోస్ అయితే ఉంటాయి. వాటిని అయితే మనం మీకు నచ్చిన ఫొటోస్ అయితే అలా పెట్టుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది అలా 4 ఫొటోస్ని అయితే క్లిక్ చేసుకుని మీ ఫొటోస్ని అయితే రీప్లేస్మెంట్ చేసుకోండి. అలా అయితేనే ఈ వీడియో అయితే లుకింగ్ అయితే కనిపిస్తుంది. అన్నిటిని అలానే చేసుకోండి. అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంటే మనకు మిగిలిన ఫొటోస్కి అయితే ఎలా ఎఫెక్ట్ పెట్టాలో
అవి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలా 4 ఫొటోస్ని మనమైతే రీప్లేస్మెంట్ చేసుకున్న తర్వాత అయితే ఇంతకుముందు మనం చేసిన ఎఫెక్ట్ ఎలా వచ్చిందో ఒక్కసారి చూడొచ్చు. ఇలా అయితే కనిపిస్తుంది. ఇలా ఫోటో అయితే మొత్తం జిగ్జాగ్ అయినట్టు అలా అయితే కనిపిస్తుంది. దాని తర్వాత అయితే మనం ఒక్కసారి అయితే బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత అయితే మనం ఇంకోసారి అయితే మనం సేక్ ఎఫెక్ట్ని అయితే క్లిక్ చేసుకొని మనకు గ్రూప్ తర్వాత ఇంకో ఫోటో అయితే ఉంటుంది. దాన్ని అయితే ఒకసారి క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే ఇదే మనకు థర్డ్ ఫోటో అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లో వెళ్ళైతే కాపీ అయితే తీసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత అయితే ఒక్కసారి అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అయితే మనమైతే బీట్ మార్క్ అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనం ఇంతకుముందు ఫస్ట్ ఫోటో సెకండ్ ఫోటోని వదిలేసి అయితే థర్డ్ పిక్ ఉంటుంది కదా, థర్డ్ పిక్ని అయితే ఒకసారి అయితే మనం క్లిక్ చేసుకోవాలి. గ్రూప్ తర్వాత ఉన్న ఫోటోని అయితే మనమైతే ఒకసారి క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకుని ఎఫెక్ట్లో వెళ్ళి అయితే పేస్ట్ అయితే చేయండి. ఇంతే ఫ్రెండ్స్. ఇదే ఈ ఎఫెక్ట్ని అయితే మనం ఒక ఫోటో వదిలేసి ఇంకో ఫోటోకి అయితే మనం ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేయాలి. సేమ్ ప్రాసెస్. ఒక ఫోటోని క్లిక్ చేసుకుని ఎఫెక్ట్లో వెళ్ళి అయితే పేస్ట్ చేయాలి. ఇంతే. తర్వాత అలా లాస్ట్ వరకు ఇదే ప్రాసెస్ని మనం చేస్తేనే బాగుంటుంది ఫ్రెండ్స్. 17 సెకండ్ ఎఫెక్ట్ని అయితే మనమైతే 17 సెకండ్ దాకా అయితే పెట్టినాం. దాని తర్వాత అయితే మనం అయితే ఒకసారి అయితే బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత అయితే ఇంకోసారి అయితే సేక్ ఎఫెక్ట్లో వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకు గ్రూప్ తర్వాత థర్డ్ ఫోటో కూడా అయిపోయింది కదా, ఫోర్త్ ఫోటోని అయితే ఒకసారి గ్యాప్ వదిలేసి ఫిఫ్త్ ఫోటో ఉంటుంది చూడు, రొటేషన్స్గా ఉంటుంది ఫోటో, దాన్ని అయితే ఒకసారి అయితే మనమైతే లాస్ట్ ఫోటోని అయితే క్లిక్ చేసుకోవాలి. దాన్ని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత అయితే మనకు ఒకసారి క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లో వెళ్ళి అయితే కాపీ అయితే తీసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత అయితే మనం ఇంకోసారి అయితే బ్యాక్ వచ్చేయాలి. బ్యాక్ వచ్చిన తర్వాత అయితే సేక్ ఎఫెక్ట్లో మార్కులు అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఒకసారి బిట్ మార్క్ని అయితే క్లిక్ చేసుకొని అయితే మనం ఇంతకుముందు చేస్తున్న ప్రాసెస్లోనే ఇంతకుముందు మనం ఒక ఫోటోని వదిలేసి ఇంకో ఫోటోని చేసినావా ఫ్రెండ్స్, వచ్చేసిన ఫొటోస్ని అయితే మనమైతే ఒక్కసారి క్లిక్ చేసుకొని ఎఫెక్ట్లో అయితే పేస్ట్ చేయాలి. ఇంతే ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్ సేమ్. అలా చేస్తేనే మన ఎఫెక్ట్స్ అయితే చాలా బాగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. సేమ్ ప్రాసెస్. సేమ్ ఇలాగే అన్ని ఫొటోస్ని ఎన్ని ఫొటోస్ మిగిలినాయో అన్ని ఫొటోస్ని అయితే మనం ఎఫెక్ట్లో వెళ్ళి పేస్ట్ చేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్. అయితేనే మన ఎఫెక్ట్ అయితే పేస్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఇలాగే లాస్ట్ వరకు చేస్తేనే మన ఎఫెక్ట్స్ అయితే బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా అన్ని ఫొటోస్ని అయితే మంచిగా అయితే ఎఫెక్ట్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్కి అయితే లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం